హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు మీ ముందుకి ఇంకొక కొత్త రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే గోంగూర గుడ్డు పులుసు. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. గోంగూర గుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థాలు: 4 eggs, 1 మీడియం సైజ్ గోంగూర కట్ట, 3 tomatoes, 2 onions, 5 pieces garlic, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఎగ్స్ బాయిల్ పెట్టేసుకుందాం. ఇవి రెడీ అయ్యేలోపు ఉల్లిపాయ కట్ చేసుకుందామండి చిన్న చిన్న ముక్కలుగా. వెల్లుల్లిపాయలు కూడా దంచి పెట్టుకుందాం. మనం ఇప్పుడు ఒక బాండిల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చీలు ఒక 2 వేసుకొని మనం ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం కలిపేసుకొని తగినంత ఉప్పు, తగినంత పసుపు వేసుకొని కలిపేసుకొని మనం మూత పెట్టుకుందామండి. అప్పటి వరకు నేను టమాటోస్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్స్ రెడీ అయిపోయి ఎగ్స్ కూడా మనం రెడీ చేసి పెట్టేసుకుందాము. నేనైతే ఎగ్స్ ఫ్రై చేస్తానండి. చిన్న బాండిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకోవాలి. ఎగ్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే బాగుంటుంది గోంగూర పులుసుకి. సో ఇప్పుడు మనము నేను చూద్దామండి. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలు ఉడికేంత వరకు నేను గోంగూర క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి ఎగ్స్ కూడా రెడీ అయిపోయి ఇక్కడ మనకు టమాటాస్ కూడా అయిపోయి గోంగూర వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని మనం ఇప్పుడు ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకొని ఇప్పుడు రెడీ అయిపోయింది కర్రీ. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది ప్లెయిన్ వైట్ రైస్తో అయితేనే బాగుంటుందండి చాలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.